చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెత్తళ్ళు టమాటా కర్రీ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, తొందరగా తయారయ్యే కర్రీ ఇది. మెత్తళ్ళు టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. ఇలా చేసుకునే విధానం ఏంటో చూపిద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి మెత్తళ్ళు టమాటా కర్రీ ఎలా చేయాలో దాని విధానం ఏంటో చూపిస్తారా అండి. దానికి కావాల్సిన పదార్థం, ఫస్ట్ బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 గంటలు ఆయిల్ పోసుకుందాం మనం. ఇవ్వండి 2 గంటల ఆయిల్. 2 గంటల ఆయిల్ పోసుకున్నాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో మెత్తళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కడుక్కొని ఈకలు తోకలు ఉంటే తీసేసుకొని శుభ్రంగా, ఇదిగో చూడండి, నేను శుభ్రంగా కడుక్కొని మెత్తళ్ళు ఈకలు తోకలు అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక చిన్న కప్పుతో తీసుకున్నాం ఫ్రెండ్స్. నూనె కాగిందిగా, నూనెలో వేద్దాం మనం. ఇది కొంచెం నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇట్లా నూనెలో వేయించుకోవాలి. దగ్గరగా ఇట్లా నూనెలో వేయించుకోవాలి. ఇట్లా చక్కగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఉడికిపోయింది కదా. దీంట్లో మనం మెత్తళ్ళు వేసుకున్నాం. ఇగో మెత్తళ్ళు ఇందాక మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడకాలి కర్రీ. ఈ ఉప్పు కారం అన్నీ మెత్తల్లో కూడా బాగా పట్టాలి. ఒక చుక్క కారం వేసుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వచ్చేసి ఒక గెంటె, ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం. కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ దీంట్లోకి, ఎందుకంటే మెత్తల నీసు కదా. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్. చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ, సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుందాం. మరి చిక్కగా ఉన్న బాగుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం చూడండి, కొంచెం వాటర్ పోసుకొని పెద్ద మంట పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాల పాటు, ఎక్కువ కూడా ఉడకనీయకుండా ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట పైన ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికిపోయింది. ఇదిగో టమాటాలు ఇట్లా చక్కగా ఉడికిపోయాయిగా. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను. ఎక్కువ కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్, తక్కువగానే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీసు. ఇవన్నీ ఇది బాగా కలుపుకోవాలి. కాస్త కలుపుకున్నాక ధనియాల పొడి కాస్త ఒక 1/2 స్పూను ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం అరుగుదల కోసం కొంచెం జీలకర్ర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. ఎక్సలెంట్గా మెత్తలు. చూడండి టమాటా కర్రీ ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఉడికిపోతున్నాయిగా, కొంచెం మగ్గనిద్దాం మనం. కొంచెం పాటు ఇది అల్లం పేస్ట్ అంతా కొద్దిగా పచ్చివాసన పోయేంతసేపు. చూడండి ఫ్రెండ్స్, మెత్తళ్ళు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇగో వేగిపోయాయి బాగా చక్కగా. చూడండి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి.
ఇలా కలర్ చేంజ్ అవ్వాలి మెత్తలు. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇట్లాగే ఉంచితే ఫ్రెండ్స్, ఎందుకంటే మెత్తబడిపోతాయి, జజ్జుగా అయిపోతాయి. అదే అందుకోసం పక్కకు తీసేసి పక్కన పెట్టుకున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు మెత్తల కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మన మెత్తలు దోసకాయ వంకాయ చూపించాం కదా, ఈరోజు ఓన్లీ టమాటాతో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సంకటి చేసుకున్నా దేనికైనా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా తీసేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాక దాంట్లో కావాల్సినవి టమాటాలు, ఉల్లిగడ్డలు. టమాటాలు వచ్చేసి ఒక 1/2 కేజీ, ఉల్లిగడ్డలు వచ్చేసి 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజు. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకుందాం. ఈ ఉల్లిగడ్డలోనే మనం కొద్ది కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇట్లా కలర్ కొంచెం చేంజ్ అయ్యేటట్టుగా మనం ఉంచుకుందాం. ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డల ముక్కలు కలర్ చేంజ్ అయినాయి కదా, చక్కగా గోల్డెన్ చేయాలో. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరకాయలు. ఇవ్వండి, పచ్చిమిరకాయలు ఒక 4 తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు 4, టమాటాలు 1/2 కేజీ. టమాటాలు వచ్చి 1/2 కేజీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తళ్ళు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. తింటే నోట్లోకి వేసుకుంటే జారిపోయిద్ది. వేడి అన్నంలోకి కానీ, రొట్టె చపాతీలోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. రాగి సంగటి కానీ చాలా బాగుంటుంది. ఈ తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు మగ్గేటప్పుడు పసుపు ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు మనం తగినంత, ఇవ్వండి మనకు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఒక 15 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మనం బాగా 15 నిమిషాల పాటు బాగా మగ్గాలి. ఈ టమాటాలు అనేది మెత్తగా మగ్గిపోవాలి. చూడండి కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మెత్తల్లో టమాటా కర్రీ చాలా బాగా రెడీ అయింది. చూడండి మెత్తళ్ళు చక్కగా ఎంత బాగుందో, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది మెత్తళ్ళు టమాటా కర్రీ. ఇలా చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది చపాతీలో కానీ, అన్నంలో కానీ, జొన్న రొట్టెలో కానీ, దేనికైనా రాగి సంగటికి కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు కర్రీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం దించేసుకున్నాం. ఇట్లా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. అయిపోయింది. ఈజీగా అయిపోయే మెత్తళ్ళు టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. చూడండి ఎన్ని నిమిషాలు, 15 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయింది. మనం అటు ఇటు పని చేసుకునే లోపల కర్రీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.